వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. రహదారి మరమ్మతుల కోసం నడుం బిగించిన గ్రామ ప్రజలు. గ్రామస్తులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా శ్రమదానం. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన వారిని గుర్తించి ప్రభుత్వ బోనస్ ఇవ్వాలని వినతి పత్రం. కామారెడ్డి జిల్లాలో లగచర్ల గిరిజన రైతులు నిరసనలు చేసి వారిని అరెస్టు. ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవటం దారుణం. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప మాలాధరణ స్వాముల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించి BLR కార్యక్రమ నిర్వాహకులతో కలిసి స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ స్వాములు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు గుడిపాటి నవీన్ బ్రదర్స్, బండారి కుశలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, BLR బ్రదర్స్, దాతలు, ఆలయ సిబ్బంది, సమస్త అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అయ్యప్పలకి మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా BLR గారి పర్యవేక్షణలో గుడిపాటి నవీన్ గారు, బండారు కుశలయ్య గారు మరియు ఇతర ఇంకొంతమంది దాతల్ని సమీకరించి వారు BLR గారు ఈ సంవత్సరం కూడా పెడతారా లేదా అనే మంది చాలా మంది సాములు కూడా సంచరిస్తున్న సమయంలో వారి అమ్మగారి సంవత్సరికం గత 16వ తారీఖు నాడు ముగిసిన తర్వాత దీని కార్యరూపం చేసి ఏదైతే సాములు ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బంది జరగకూడదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం అయ్యప్పలకి మనం ఏ విధంగా దేవుణ్ణి పూజిస్తా ఉన్నామో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆ విధంగా అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో, అయ్యప్పలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈరోజు BLR గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వీరికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎవరైనా సరే అమ్మవారు స్వాములు కానీ అందరూ సహబంతితోని కలిసిమెలిసి భోంచేసి మన యొక్క మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అటు పాడి పంటలతోని ఇట్లు వ్యాపారస్తులకు కానీ అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి ఒక దీవెనలతోని మనందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ, అలాగే దీనికి ముఖ్యంగా గుడిపాటి నవీన్ బ్రదర్స్, బండారు కుశలయ్య గారు, కూరగాయల మార్కెట్ వాళ్ళు, ఇంకా మిగతా అందరూ దాతలతోనే దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూర్చొని పెట్టి మాట్లాడని ఎమ్మటే స్పందించి మేము రెడీ, దీనికి ఇబ్బంది లేదన్నా, పూర్తి సహాయ సహకారాలతో మీరు ముందుంటే మేము ఏ కార్యక్రమం చేస్తామని వాళ్ళు ముందు రావటం చాలా సంతోషంగా ఉంది. అలాగే అయ్యప్ప స్వాములు కూడా మనకి ఇదివరకు BLR బ్రదర్స్ ఎట్లా జరిగిందో కార్యక్రమంలో అందరూ పాల్గొని సేవ చేసే కార్యక్రమంలో కానీ, తినే విధానంలో కానీ, మనం గుడికి వచ్చిపోయే విధానంలో కూడా మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎట్టి పరిస్థితులలో సమన్వయం పాటించి ఉదయం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇది ఉంటుంది. ఈ 12 గంటల 2 గంటలు అందరూ వచ్చేసేసి శుభ్రంగా స్వామివారి ప్రసాద వితరణని పాల్గొని దీన్ని అయ్యప్ప స్వామి భక్తులందరికీ BLR గారి ఆధ్వర్యంలో అన్నగారు చెప్పిన విధంగా ఈ రోజు నుంచి మండల పూజ దాకా ప్రతిరోజు మధ్యాహ్నం 12 to 2:30 దాకా స్వాములకు అన్ని రకాల స్వాములకు లంచ్ ఉంటది. దయచేసి అందరూ వచ్చి ఇక్కడ అల్పారం తినేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.
రాకుంటే ఏం బాగలేదో చెప్పాలి, ఏం బాగలేదో చెప్పుకోవాలి బయట. ఏం బాగలేదో చెప్పాలి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అరెస్టు గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూతురు అల్లుడు ఫార్మా కంపెనీలో పేద ప్రజల భూములు లాక్కోవటం దారుణమని అన్నారు. పేద ప్రజల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని అన్నారు. అన్యాయంగా అరెస్టు చేసిన గిరిజన రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. సీఎం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కొండబ్గాల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామంలో మొన్న గిరిజన రైతుల మీద జరిగిన దాడి, అరెస్టును ఖండిస్తూ ఇవాళ మా మండల్ కేంద్రంలో మా మండల్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, అదేవిధంగా మా గిరిజన నాయకులైన బుచ్చిరెడ్డి మరియు లింబాద్రి నారాయణ రెడ్డి గారు, ఇంకా మా సర్పంచులు, ఎంపీడీసీలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన రైతుల మీద దాడులు, రైతుల భూమిని అక్రమంగా ఫార్మా కంపెనీలకు ఇవ్వడము కరెక్ట్ కాదు. లేని ఏడలో గిరిజన ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పటికైనా గ్రహించాలి, మన ప్రజలు ఇందిరమ్మ రాజ్యం అంటే అదేదో గతంలో జరిగిన భూమి ప్రక్షాళన అనుకున్నారు. గతంలో జరిగిన ఎమర్జెన్సీ కూడా ఇందిరమ్మ గారే వేసారు కాబట్టి ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతి వర్గ ప్రజలు కూడా ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, దీన్ని వినియోగించి రైతులకు న్యాయం చేయాలి. లేని ఏరాల మా
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా స్థానిక మాజీ ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న కావచ్చు, గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, రాష్ట్రోకోలు చేస్తాం. అదేవిధంగా మండలాల గ్రామాలలో కూడా నిరసన తెలుపుతామని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా అక్రమంగా చాలా మంది అరెస్ట్ చేశారు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము వారి గిరిజన రైతుల భూమిని సీఎం ముఖ్యమంత్రి సోదరుడైన తిరుపతి రెడ్డి గారు అక్రమంగా గుంజుకుంటే అధికారులు గ్రామంలో వచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. లఘుచర్ల రైతుల దాడిని, లఘుచర్ల అరెస్టులు వెంటనే, లఘుచర్ల రైతుల యొక్క అరెస్టులు వెంటనే. తెలంగాణ రైతుల అరెస్టులను, రైతుల అరెస్టులను, రైతుల అరెస్టులను. నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సీఎం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కొండబ్గల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామంలో మొన్న గిరిజన రైతుల మీద జరిగిన దాడి, అరెస్టును ఖండిస్తూ ఇవాళ మా మండల్ కేంద్రంలో మా మండల్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, అదేవిధంగా మా గిరిజన నాయకులైన బుచ్చిరెడ్డి మరియు లింబాద్రి నారాయణ రెడ్డి గారు, ఇంకా మా సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన రైతుల మీద దాడులు, రైతుల భూమిని అక్రమంగా ఫార్మా కంపెనీలకు ఇవ్వడము కరెక్ట్ కాదు. లేని ఏడలో గిరిజన ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పటికైనా గ్రహించాలి, మన ప్రజలు ఇందిరమ్మ రాజ్యం అంటే అదేదో గతంలో జరిగిన భూమి ప్రక్షాళన అనుకున్నారు. గతంలో జరిగిన ఎమర్జెన్సీ కూడా ఇందిరమ్మ గారే వేసారు కాబట్టి ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతి వర్గ ప్రజలు కూడా ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, దీన్ని వినియోగించి రైతులకు న్యాయం చేయాలి. లేని ఏడాల నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ప్రైవేటు వ్యక్తులకు వరి ధాన్యం రైతులకు గుర్తించి వారికి బోనస్ ఇయ్యాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో రైతులు వినతి పత్రం అందజేశారు. పంటలు కోసిన తర్వాత కాంటాలు ప్రారంభం కాకపోవడంతో అకాల వర్షాలు పడ్డాయని, రైతులు దాంతో ఇబ్బందులు ఎదుర్కోలేక కొంతమంది రైతులు భయాందోళనకు గురై ప్రైవేటు వ్యక్తులకు వరి ధాన్యం అమ్ముకోవడం జరిగిందన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మిన వారిని గుర్తించి వారికి ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ హనుమాన్లు, మోహన్, భీమ్రావ్, విజయ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోతంగల్ గ్రామ ప్రజలు మరియు మండల గ్రామ ప్రజలందరూ కలిసి ఎమ్మారావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్న వానాకాలంలో వర్షం ఏదైతే రైతులు పంటలు వేసిన వానాకాలం పంట, దానికి వర్షాలు పడడం వల్ల ఏదైతే కాటలు ప్రభుత్వం లేటుగా చేసింది, దాంట్లో అకాల వర్షం వల్ల వడ్లు ఎంతో ఇబ్బంది అయింది. కాటలు తొందరగా ప్రభుత్వం స్టార్ట్ చేయక రైతులందరూ ప్రైవేటు వ్యక్తులకు వడ్లను అమ్మిరు. దానికి అమ్మిన వడ్లకు ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళకు కూడా ప్రైవేటు వ్యక్తులకు వడ్లు అమ్మిన రైతులకు గుర్తించి వాళ్లకు బోనస్ ఇవ్వగలరని కోరుతూ ఈరోజు పోతంగల్ మండలంలోని ఎమ్మారావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా వర్చువల్ ఇనాగ్రేషన్ చేయగా రాష్ట్ర డీజీపీ జితేందర్తో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కార్యాలయాన్ని సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మాణం చాలా చక్కగా జరిగిందని, కార్యాలయంలో పోలీస్ అధికారుల సేవలు ప్రారంభమవుతాయని, కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు డీజీపీ జితేందర్ శుభాకాంక్షలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల డిపిఓ ఇనాగ్రేషన్ కోసం సీఎం గారు వచ్చారు. సీఎం గారు దాంతో పాటు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. చాలా ఇనాగ్రేషన్స్ కూడా చేశారు, కొన్ని ఫౌండేషన్స్ కూడా లే చేశారు. టెంపుల్ ప్రాజెక్ట్స్ కోసం కూడా కొన్ని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. మేము కూడా ఇక్కడ డిపిఓ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. సీఎం గారు అక్కడ మీటింగ్ ప్లేస్ లో ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత ఇక్కడ మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ, కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, మన చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, తర్వాత ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అందరూ ఇక్కడ వచ్చాము. ఇది చాలా మంచి బిల్డింగ్ వచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చాలా మంచి బిల్డింగ్ కట్టారు. ఫ్యూచర్ లో కూడా అదర్ ప్లేసెస్ లో కూడా కొన్ని బిల్డింగ్స్ కడతారు. తర్వాత ఇక్కడ ఎస్పీ గారు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామస్తులు అందరూ చెయ్యి కలిసి తమ గ్రామానికి ముఖ్య రహదారి అయిన ప్రకాష్ రావు క్యాంపు మల్లాపూర్ గ్రామానికి సరైన రహదారి లేదు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట పొలాల మధ్య ఉన్న రహదారిలో రాకపోకలు సాగించాలంటే తీవ్ర అవస్థలు పడేవారమన్నారు. 2 కిలోమీటర్ల రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల పొదలు, చెట్లు ఆక్రమించడంతో ఆ గ్రామానికి వెళ్లడానికి నరకంగా మారిందని అన్నారు. ఈ రహదారి పక్కన గల ముళ్ల పొదలు, రోడ్డు ఆక్రమించుకున్న చెట్ల కొమ్మలను తొలగించారు. రోడ్లో భవనాల శాఖ అధికారులు చేయాల్సిన పనిని వారు పట్టించుకోకపోవడంతో ద్రోణపల్లి సతీష్ ముందుకు వచ్చి గ్రామంలో 200 మంది మహిళలు, పురుషులు, యువతతో కలిసి శ్రమదానానికి నడుం బిగించి రోడ్డు బాగుకు కృషి చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.